పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడి వైపు ఒక అడుగు అనేటటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం మెగా పేరెంట్స్ డే, మెగా పేరెంట్స్ సమావేశం, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి చదువుల పండగ మన రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలోనే బాపట్లలోనే మరి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మరి దీనిలో భాగంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే మన ఎడ్యుకేషన్ దాంట్లో పార్ట్ అన్నమాట, శ్రీ నారా లోకేష్ గారు, మరి తదితర మంత్రివర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం 9:30 నుంచి 1 గంట వరకు కూడా రకరకాలైనటువంటి షెడ్యూల్స్ ఈ పాఠశాలలో ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేశారు. మరి దానిలో భాగంగా పాఠశాలకు సంబంధించి హోలిస్టిక్ రిపోర్టు కూడా ప్రతి విద్యార్థికి సంబంధించి మరి తల్లిదండ్రుల్ని ఆహ్వానించి వారికి తెలియచేయమన్నారు. దానిలో భాగంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆరోగ్య మిత్ర కార్డు కూడా మీకు అందించడం జరిగింది. మరి దాని ప్రకారంగా ఒకవైపు చదువు, ఒకవైపు మనం తర్వాత చర్చించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఈ కార్యక్రమంలో మరి పెద్దలు చాలా సమయంతో మనతో పాటు ఉన్నారు. వారు సందేశం ఇచ్చిన తర్వాత మిగిలిన వాటిలోకి వెళ్దాం. మరి రమణమూర్తి గారు సార్ మరి ఇక్కడ పూర్వ విద్యార్థి మన ఆగస్టు 15 స్కాలర్షిప్లు తీసుకొచ్చారు, చూశారు కదా. వారి బ్రదరు శ్రీ శేషాద్రి సాయి గారు ఐఐటి పాలక్కాడ్కు డైరెక్టర్ గా ఉన్నారు. భారతదేశంలో మొత్తం 23 ఐఐటీలో ఉన్నాయి. 23 ఐఐటీలో సుమారు 10,000 మంది విద్యార్థులు అభ్యసిస్తారు ఇంజనీరింగ్ విద్య. ఇక దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు అవి 23 ఐఐటీల్లో వన్ ఆఫ్ ద ఐఐటి పాలక్కాడ్ కేరళ రాష్ట్రంలో ఉంది. ఆ పాలక్కాడ్ ఐఐటికి డైరెక్టర్ గా ఉన్నారు. ఎంత గ్రేటో చూడండి. మరి భారతదేశంలో ఉన్న 23లో ఒక ఐఐటికి మన పాఠశాల నుంచి వెళ్లినటువంటి పూర్వ విద్యార్థి డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన 77లో ఎస్ఎస్సి చదివారు, డిస్టిక్ ఫస్ట్ వచ్చారు, అప్పుడే గోల్డ్ మెడల్ వచ్చింది. మరి వారు కూడా మన పాఠశాలకు త్వరలో సందర్శిస్తారు, మనకు సందేశం ఇస్తారు. వీరి ఫాదరు శ్రీ ఆనందరావు గారు, వెంకట రాధాకృష్ణమూర్తి గారు ఇదే పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేశారు. మరి వారు ఎంతో మందికి తర్ఫీదునివ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు మన పాఠశాలకి సందర్శించి మన పాఠశాలకు అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చడం, మీ అందరికీ ప్రోత్సహిస్తున్నందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి థ్యాంక్ యూ సార్. మరి ప్రారంభించుకోవడం జరిగింది. మరి దానికి కావలసినటువంటి ఆ సౌకర్యాలని కొల్లి అరవింద్ గారు, కొల్లి ప్రేమచంద్ గారు, కొత్త సుబ్రహ్మణ్యం గారు, మరి 1967 బ్యాచ్ కి చెందినటువంటి శ్రీ అబ్దుల్ మజీద్ గారు వారు సమకూర్చారు. వారి చేతుల మీదుగా మరి మన పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేశాం. మరి అలాగే చక్కని హ్యాండ్ రైటింగ్ తో విద్యార్థులు ముందుకు పోయే విధంగా మరి ఇంగ్లీష్ ల్యాబ్ కూడా ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంగ్లీష్ ల్యాబ్ కూడా వారు ఒక కంప్యూటర్ ను అందించడం జరిగింది. మరి అలాగే మన పాఠశాలకు సంబంధించిన మౌలిక వసతుల్లో గాని లెర్నింగ్ అవుట్కమ్స్ లో గాని ఇంకా చాలా ముందుకు వెళ్లవలసి ఉంది. మనం ఇంకా కొంచెం అక్కడ రిపోర్టులు చూస్తే వెనకబడే ఉన్నాం. మరి ఆ లెర్నింగ్ అవుట్కమ్ లో కాదని మన రేటింగ్ కొల్లి అరవింద్ గారు ఇక్కడ 1967 ఎస్ఎస్ఎల్సి చదివారు. ఇప్పుడు ఎస్ఎస్సి అన్నప్పుడు ఎస్ఎస్ఎల్సి అంట. 67లో చదివి సారు మెరైనల్ ఇంజనీరింగ్ చేసి సారు మద్రాసులో కొంతకాలం పనిచేసి ఇప్పుడు చెన్నై అంటున్నాం. తర్వాత గోవాలో మెరైనల్ సైంటిస్ట్ గా 20 years చేసి విఆర్ఎస్ పెట్టి న్యూజిలాండ్ వెళ్లారు. న్యూజిలాండ్ వెళ్లి ఐటీ కంపెనీ పెట్టారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీ పెట్టి ఇప్పుడు దాదాపు ఆయన యాక్టివ్ గా ఉన్నారు. ఆయన వయసు 75 నియర్లీ, అంతేనా 75 years ఆయన. చూడండి మనకన్నా యాక్టివ్ గా ఉన్నారు. యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచన తపన ఉంటే మనిషి కూడా చాలా ఉల్లాసంగా ఉంటాడు. మరి ఆయన 15 కంప్యూటర్లని అక్కడి నుంచి తెప్పించి మనకి ఇవాళ కంప్యూటర్ ల్యాబ్ ఓపెన్ చేయటానికి సారు మరి చాలా కృషి చేశారు. ఆయన సొంత కారులో తీసుకుని వచ్చి
ఒకసారి రాలవి 4-5 సార్లు అప్పుడు రెండు అట్లా తీసుకొచ్చి సార్ మనకు సమకూర్చారు. సార్ ద్వారా కూడా కొన్ని విషయాలు విందాం. చెప్పండి. నా గురించి చెప్పాల్సినవన్నీ మాస్టర్ ఆల్రెడీ చెప్పేశారు. నేను పూర్వ విద్యార్థిని ఇక్కడ 1967లో లాస్ట్ బ్యాచ్ ఎస్ఎస్ఎల్సి. ఆ తర్వాత మాస్టర్ చెప్పినట్టు నేను గోవాలో మెరైన్ సైన్స్ లో సైంటిస్ట్ గా చేసి ఒక 20 సంవత్సరాలు సైంటిస్ట్ గా చేసి ఆ తర్వాత చేంజ్ ఆఫ్ ప్రొఫెషన్ అని డిసైడ్ చేసుకుని న్యూజిలాండ్ మైగ్రేట్ అయ్యాం. ఆ తర్వాత ఐటీ కంపెనీస్ లో పనిచేసి అక్కడి నుంచి నాకు వేరే కారణాల వల్ల ఇక ఇండియా వచ్చేసి ఇక్కడ సెటిల్ అవుదామని ఆలోచన వచ్చింది. ఆ టైంలోనే ఈ తెనాలి నుంచి మా ఊరు వెళ్తున్నప్పుడు ఈ స్కూల్ చదువుకున్న స్కూల్ కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి హెడ్ మాస్టర్ని కలిసి ఆయనకి నేను ప్రపోజల్ పెట్టాను. కొన్ని కంప్యూటర్స్ ఇస్తాను, మీ విద్యార్థులకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని. ఆయన ఇమీడియట్ గా కావాల్సి ఉంటుందండి, ఏమైనా సహాయం చేయగలరా అన్నారు. అప్పుడు ఆ ఉద్దేశంతోనే నేను ఒక 15 కంప్యూటర్లు అరేంజ్ చేశాను. అది మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే డబ్బు సంపాదించడం తాగింది అంటే అప్పుడు అర్థమేంటి కన్జ్యూమ్డ్ పారిపోయకూడదు బయట. సో మామూలుగా ఈ వాటర్ వెహికల్స్ స్పీడ్గా వస్తున్నప్పుడు అది యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. అట్లా యాక్సిడెంట్ కాకుండా వెహికల్స్ వస్తున్నప్పుడు సెన్సార్ మూవీ ఉన్న సిగ్నల్ ఇస్తుంది. ఆ సౌండ్ వల్ల ఎవరికి స్లో డౌన్ అవుతుంది. స్లో అయితే అప్పుడు యాక్సిడెంట్ అవ్వడం కూడా ఇదిగోండి. నాన్న నేను వచ్చేసా. వచ్చింది ఇంటికి. ఏంటి వెళ్ళి మీతో ఒక మాట మాట్లాడాలి. ఏంటి చెప్పు. ఏంటండి అమ్మాయితో అలా కసురుకుంటున్నారు? నాన్న నేను వచ్చేసా. నా బంగారు కొడుకు చూడు, వీడు ఎంత చదివి అలసిపోయి వచ్చాడు. ముందు వీడికి అన్నం పెట్టుకో. సరేనండి. ఏంటే ముందు నా కొడుకు పెట్టకుండా నీ కూతురుకు పెట్టుకుంటున్నావు? ముందు ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. చదువులు చూడండి, పిల్లల ప్రగతిని అడగండి. తూర్పున ఉదయించే సూర్యుని వెలుగులో రేపటి భావి భారత కిరణాలు చూడండి. జీవితాలకి మార్గం చూపే ఈ బడులు అన్ని మతాలకు గుడులు కదా. ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి మీ బడికి రండి. బడి బగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. తరగతి గదిలో విద్యుత్ వెలుగులు, కూర్చుంటున్న చక్కని డస్కులు, తాగునీటి ఆవు సదుపాయాలు,
గోడపైనున్న ఐఎపీలు డిజిటల్ విద్యా విధానాలు తరగతి పఠాలకు భూతం కాదా? ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి మీ బడికి రండి. బడి బాగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. ఆర్థిక సాయం, తల్లికి వందనం, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం, పిల్లల సవెపల్లి విద్యా కిట్లు, చూడ చక్కని రంగుల భవనాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు ఉచిత విద్యకు మార్గం కదా? ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ సంరక్షకులారా, రండి మీ బడికి రండి. బడి బాగోగులు చూడండి, మీ బడి గౌరవాన్ని పెంచండి. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. తల్లిదండ్రులుగా మనం తోడుగా నిలుద్దాం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశా కిరణం. బడి బాగు కొరకు కట్టుబడి కాపాడుకోవడం మన కర్తవ్యం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే, పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందిద్దాం. పాఠశాల గడియారంలో గంటలు మోగుతుంటే, పిల్లలు విజ్ఞానంతో ఎదుగుతుంటే మనమంతా ఆనందిద్దాం. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో